నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి షాక్ తగిలింది. పుష్ప 2 సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఈ సందర్భంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు ఆసుపత్రి పాలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ తో పాటు సినిమా యూనిట్ అలాగే థియేటర్ యాజమాన్యంపై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా తాజాగా అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఇదే క్రమంలో తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీసులతో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. భార్య అల్లు అర్జున్ అరెస్ట్ చూసి ఆందోళనకు గురవుతుంటే స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి మరి పోలీసులతో వెళ్తున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెళ్తాం తప్పలేదు, కాదు దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నేరం చేసినట్టుగా రుజువైతే బన్నీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్ ని ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకి బన్నీ ఫ్యాన్స్ భారీగా తరలి వస్తారనే ఇన్ఫర్మేషన్ ఉండడంతో పోలీసులు కూడా భారీగా మోహరింపు చేశారు. బాగుంటది అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ 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 సార్